గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా కొలంబోలో జరిగే రెండో టెస్టులో కూడా విజయం సాధించి శ్రీలంకను వైట్ వాష్ చేయాలని పట్టుదలతో ఉంది. తొలి టెస్టులో ఆడిన జట్టు కాంబినేషన్లో రెండో టెస్టులోనూ కూడా కొనసాగించే అవకాశం లేదు. మొదటి మ్యాచ్లో అందరూ దాదాపు బాగానే రాణించినప్పటికీ ఒక ఆటగాడు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో రెండో టెస్టులో జట్టులో ఒక మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో విషయం ఏంటంటే తొలి టెస్టులో ప్రభావం చూపలేకపోయిన చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టే అవకాశం ఉంది. గాలే టెస్టులో ఆయన 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. స్పిన్కు అనుకూలించే పిచ్పై కూడా కుల్దీప్ రాణించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. WTC ఫైనల్ చేరడానికి శ్రీలంకపై క్లీన్ స్వీప్ చేయడం అవసరం కాబట్టి బంతి మరియు బ్యాట్తో రాణించలేకపోయిన కుల్దీప్ను బెంచ్కి పరిమితం చేయవచ్చు. సో కుల్దీప్ యాదవ్ స్థానంలో మరొక స్పిన్నర్ సారాంశ్ జైన్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అండ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సారాంశ్ జైన్ జట్టులోకి తీసుకొని రెండో టెస్టును మరింత సులభంగా గెలవాలని టీం మేనేజ్మెంట్ పక్కా ప్రణాళికలతో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న మానవ్ సుధర్, రవీంద్ర జడేజాలను జట్టు నుంచి తప్పించే పరిస్థితి లేదు. అలాగే తొలి టెస్టులో ఫాస్ట్ బౌలర్లకు వికెట్లు దక్కినప్పటికీ శ్రీలంక పిచ్ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటం వల్ల ఫాస్ట్ బౌలర్లను మార్చే అవకాశం కూడా లేదు.